హలో ఫ్రెండ్స్, తెలుగు స్టేట్ జాబ్స్కి స్వాగతం. అండ్ ఇక్కడ చూడండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇందులో మనకి సైంటిఫిక్ అసిస్టెంట్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ముఖ్యంగా మీరు బీటెక్లో సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మీకు రిటర్న్ టెస్టే ఉంటుంది, ఇంటర్వ్యూ కూడా ఉండదు. అండ్ మీకు తెలుగు రాష్ట్రాల్లో కూడా పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మనకి దేశవ్యాప్తంగా ఆఫీసెస్ అనేవి ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసినైతే మనకి తెలంగాణలో హైదరాబాద్‌లో ఉంది. అండ్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసినైతే మనకి తిరుపతిలో ఉందనమాట. కాబట్టి ఎవరైతే బీటెక్‌లో సీఎస్‌సి, ఐటీ, ఈసీఈ చేశారో కంపల్సరీ అప్లై చేసుకోండి. ఓన్లీ రిటన్ టెస్టే ఉంటుంది, ఇంటర్వ్యూ ఉండదు. మీకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది కంపల్సరీ షేర్ చేయండి. ఓకేనా? అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ దీనికి సంబంధించినటువంటి ఒక్కో వివరాలు చెప్తాను చూడండి. అండ్ ఇక్కడ చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. అంటే 17/02 నుంచి స్టార్ట్ అయింది. అండ్ 18th మార్చ్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈవినింగ్ 5:30 లోపు ఆన్లైన్ అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి, మనకి టోటల్ వేకెన్సీ వచ్చేసినైతే మనకి 78 వేకెన్సీ ఉన్నాయి. అండ్ ఓపెన్‌లో మనకి 13 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ 20 ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి 16 వేకెన్సీ ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకి 3 వేకెన్సీ ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకి 26 వేకెన్సీ ఉన్నాయి. మీకు లెవెల్ 6 అనమాట. స్కేల్ పే అనేది 35,400 అనేది బేసిక్ పే. మీకు ఎయిత్ పే కమిషన్ తర్వాత దీనికి సంబంధించి సాలరీ అనేది చాలా పెరుగుతుంది. 60,000 వరకు కూడా బేసిక్ పే ఉంటుంది. మీకు 80,000 వరకు కూడా సాలరీ వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఆల్రెడీ చెప్పాను కదా. మీరు బీటెక్‌లో సీఎస్ఈ, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీకు ఏజ్ లిమిట్ 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఓబీసీ వాళ్ళు 33 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. రిటన్ టెస్ట్ ద్వారా మిమ్మల్ని ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి వేకెన్సీ సంబంధించి చూడండి, సీఎస్ఈ వాళ్ళకి 19 వేకెన్సీ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి 19 ఉన్నాయి. ఐటీ వాళ్ళకి మనకి 16 ఉన్నాయి. ఈసీ వాళ్ళకి మనకి 43 వేకెన్సీ ఉన్నాయి. టోటల్ 78 వేకెన్సీ అనమాట. అండ్ మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉండడం జరిగిందనమాట. మీకు చూపిస్తాను చూడండి. హైదరాబాద్‌లో మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించి సిలబస్ అనేది మీకు వెబ్‌సైట్‌లో ఉంటుంది. అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసినది మనకి 120 బిట్స్ అనేవి వస్తాయన్నమాట. 120 మాక్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. ఇందులో 65% ఏమో మీకు సబ్జెక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. 35% ఏమో జనరల్ అవేర్నెస్ వస్తాయి అనమాట. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఫీ ఎంత అనేది చెప్తాను చూడండి. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసినట్టు మనకి ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ క్యాండిడేట్స్ ₹1 కూడా ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ క్యాండిడేట్స్ రూపాయి కూడా ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. అండ్ 800 అనేది మనకి ఓసీ, ఓబీసీ వాళ్ళు మాత్రం పే చేయాల్సి ఉంటుంది. అది కూడా మేల్ క్యాండిడేట్స్ పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇదన్నమాట మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించినటువంటి సంస్థలో సైంటిఫిక్ అసిస్టెంట్ సంబంధించినటువంటి జాబ్ వివరాలు. అండ్ మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఓన్లీ రిటన్ టెస్టే ఉంటుంది, ఇంటర్వ్యూ ఉండదు. ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ క్యాండిడేట్లకి ఫీ కూడా లేదు. అండ్ చాలా మంచి అవకాశం అనమాట. తెలుగు రాష్ట్రాల్లో కూడా పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ తెలుగు రాష్ట్రాల్లో పోస్టింగ్ వస్తే హైదరాబాద్, తిరుపతిలో మీకు పోస్టింగ్ అనేది రావచ్చు అనమాట. కాబట్టి మంచి అవకాశం బీటెక్ చేసిన వాళ్ళకి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అండ్ ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అప్లికేషన్ నోటిఫికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది, చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.